వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలి. నూతన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని RSS చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. భారత్లో నాలెడ్జ్కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గాజువాక సెంటర్లో శుక్రవారం నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమం. సీఎం రేవంత్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి కేటీఆర్. సింహాచలం గోశాల జంక్షన్ వద్ద వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం. పోలీసులు సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావాలి. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. పోలీసులు సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావాలి. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని, వృద్ధులకి వైద్య పరీక్షలు భాగంగా కంటి పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు చేసి అనంతరం పండ్లు, బకెట్లు, మగ్గులు సిపి చేతుల మీదుగా వృద్ధులకు అందజేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన టూ టౌన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ 1 మణికంఠ చందోలు, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, టూ టౌన్ సిఐ వివిసిఎం ఎర్రం నాయుడు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ సిహెచ్ రాజుల నాయుడు, సిసిఎస్ సిఐ కోరాడ రామారావు, ఇతర అధికారులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో పోలీస్ కమిషనర్కు స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి మొక్కలను నాటారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు నిబద్ధతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అధికారులకు ఆదేశించారు. మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు, అందులో శ్రీ సుందరరాం రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మేడం రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా కొందరు నాయకులు, కొందరు దాతలు, అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, సిఐ టూ టౌన్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖ పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహన్ రంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ రంగ అభిమానులు. పాత గాజువాక జంక్షన్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు. వంగవీటి మోహన్ రంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే,
రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బైక్ ర్యాలీతో పాతగాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ. రంగా అభిమానులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడసాల అప్పారావు, బలిరెడ్డి అప్పారావు, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, వంగవీటి అభిమానులు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్యా రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. హత్యా రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే, ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బతీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో హత్యా రాజకీయాలకి స్థానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రజాస్వామ్యులు విలువ నిలిచిపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు. కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే. వాళ్ళు చాలా సౌమ్యులు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అంటే అంత నిబద్ధతగా, ఒక చాలా సౌమ్యుడిగా, మంచి మనిషిగా వారికి చాలా పేరుంది. వాళ్ళ ఎప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోభావాలు ఏమన్నా అవి గౌరవించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి ఇవాళ 37వ వర్ధంతి జరుగుతుంది. దాన్ని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు, రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తూ, అలాగే పెద్దల తాలూకు అందరి తాలూకు సహకారం తీసుకొని యూత్ సభ్యుల తాలూకు సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలా కూడా ఆయన జన్మదినము, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడం అన్నది ఇవాళ మనం చూసుకోవాలి. ఎందుకంటే రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన ఒక బలహీన వర్గాలకి. ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా నూతన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్య అతిథిగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. పూర్ణ మార్కెట్ స్థానిక శ్రీకాంత్ థియేటర్ లో నూతన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ 8వ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక వ్యవస్థాపక అధ్యక్షుల ఎంవీఆర్ఎన్ రాజు అధ్యక్షతన, నూతన అధ్యక్షులుగా మట్ట లోకేష్ కుమార్, కార్యదర్శిగా చెల్ల నూకరాజు, ఉపాధ్యక్షులుగా సూరి నాగరాజు మరియు వివిధ కార్యదర్శులు, వివిధ సలహాదారులు, వివిధ కమిటీ మెంబర్లు సుమారుగా 50 మంది కార్యవర్గంతో ప్రమాణ కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు మాట్లాడుతూ మునుముందు చేయు కార్యక్రమాలలో అందరినీ కలుపుకుంటూ అందరి మన్ననలు పొందుతానని తెలిపారు. నూతన కార్యదర్శి మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షుల వారికి అందరికీ అందుబాటులో ఉంటూ తనకి వచ్చిన పదవికి న్యాయం చేస్తానని తెలియపరిచారు. నూతన ఉపాధ్యక్షులు సూరి నాగరాజు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో అధ్యక్ష కార్యదర్శులు నాకిచ్చిన పదవికి న్యాయం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజేషన్ చేయుటకు సహకరించిన సభ్యులందరికీ, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వచ్చి నూతన కార్యవర్గం శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత రిస్కీ జాబ్ చేస్తూ వినోదాలను స్థిరస్థాయిగా ఉండేటట్లు తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ భద్రత మేరకు చిన్న ఇన్సూరెన్స్లు చేయించుకోవాలని తెలియపరిచారు. లోకేష్ గారికి, నోమరేజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంఘం మీ మీద చాలా బాధ్యత పెట్టింది కాబట్టి ఈ సంఘాన్ని బాగా ప్రతిష్టంగా చేస్తూ, అలాగే మీ సభ్యులందరూ కూడా కష్టాలలో సుఖాల్లో అండగా ఉండే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుమారు 1400 మంది అంటే
మీ మీద ఆధారపడి చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు నిత్యం కూడా కొంచెం రిస్కీ జాబ్ ఇది. మన ఫోటోలు తీస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం పరిగెడతారు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ చిన్న చిన్న బైకుల మీద స్కిడ్ అయినా అదే ప్రాబ్లం అయినా కూడా ఎవరికైనా కొంచెం టైం పెట్టుకుని అందరూ కలిసి చేసుకుంటే 500 మహాన్ 1000 రూపాయలు ఉంది అంతే ఇయర్లీ. సో ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా మంచిగా మన ఫ్యామిలీ కానీ మనకు కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు మా వంతు సహా ఆర్గనైజ్ కూడా అందిస్తాం. అలాగే మీ సభ్యులు అందరూ కూడా కష్ట సుఖాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన స్ట్రాంగ్గా ఉంటే మన కుటుంబ సభ్యులకు అండగా నిలబడవచ్చు. సో ఆ విధంగా ఈ సంఘాన్ని బలపరిచి ఇప్పుడు చెప్తారు 83 రాజుగారు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి ఇంకా మొత్తం చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వేదిక మీద. వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని దూరం నడిపించి ఒక టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. అందరూ కూడా తెలిసి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ మన పాత రోజులతో అడ్వైజరీ టీం ఈ 8వ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక దగ్గరుండి జరిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు లెజెండరీ పర్సన్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తారు. వారి మీద నమ్మకంతో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా ప్రతి ఒక్కరు కూడా 450 మంది 500 మంది వరకు ఆ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతో మేము అందరం ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులు మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ మా ఇంట్లో మనిషి మీరు అందరూ అని చెప్పి మమ్మల్ని వారు ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్క పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నాకు ఈరోజు ఉపాధ్యక్షుడిగా ఒక పదవిని ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారు శ్రీ మట్టా లోకేష్ కుమార్ గారికి, అలాగే కార్యదర్శి శ్రీ చల్లా నౌకరాజ్ గారికి నా తరపున వారిద్దరికీ కూడా మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ तो सुख की कल्पना क्या है, इस पर विकास की दिशा निर्धारित होती है. अभी तक पिछले 2000 वर्षों से जिन प्रणालियों का प्रभाव दुनिया में रहा है उसमें यह माना गया कि सुख केवल भौतिक है, क्योंकि हम दुनिया का अध्ययन करते हैं, दुनिया के पशु पक्षियों को देखते हैं, तो यही ध्यान में आता है. आहार निद्रा भय मैथुनंच, यही सुख की कल्पना है. जानवरों के लिए ठीक है, वो जन्म लेते हैं, उनको ज्ञान लालसा रहती नहीं, क्योंकि विचार ही नहीं है. और इसलिए मरते दम तक जीना है. मरते दम तक जीना है तो जीने की आवश्यकताएं पूरी करनी है. एक दिन मर जाना है, क्यों जन्मे, कब मरेंगे, कैसे मरेंगे, कोई चिंता नहीं है. सुख दुख तात्कालिक है और भौतिक है. कोई जानवर निराश होकर आत्महत्या नहीं करता. आत्महत्या केवल मनुष्य करता है, क्योंकि जानवर को निराशा नहीं होती. जो होती है वो तात्कालिक होती है और भौतिक होती है. मनुष्य का भी विकास इसी पैमाने पर नापा गया, क्योंकि वैसे देखा जाए तो एक बुद्धि ज्यादा है मनुष्य में. शरीर होता है, मन होता है, बुद्धि होती है. बुद्धि भी ब्रेन में चलने वाले रासायनिक क्रियाओं का प्रोडक्ट है, और मन दुनिया के अनुभव से हम जो गांठ बांध लेते हैं उसको मन कहते हैं. और इसलिए पशुओं को जैसा ही हम भी अपनी भौतिक आवश्यकताएं पूरी करें
तो विकास पूरा हो गया। एक दूसरे दिशा का विचार है कि भौतिक जगत सहित अपना शरीर ये टेम्पररी है, वो मरते रहता है, बदलते रहता है। तो जो शाश्वत है केवल उसी पर चलो, दूसरा कुछ मत देखो। लेकिन ऐसे मनुष्य रहता ही नहीं। मनुष्य को खाना है, मनुष्य को रहना है घर में, मनुष्य को सारा समाज चलना है, तो ये सारी बातें चाहिए। परंतु विकास की कल्पना भारत के बाहर के चिंतन में हमेशा इन दो सिरों के विचार के बीच में लटकती रही, घूमती रही। हमारे यहां हमारी दृष्टि अलग है। భారత్లో నాలెడ్జ్ కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళన్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ He has overseen the steady expansion of the RSS while preserving its disciplined, cadre-based structure and nationwide presence. Under his leadership, the RSS continues to strengthen volunteerism and expand grassroots service across the country. He has also expanded public engagement and outreach by opening spaces for dialogue and understanding. Through his speeches and interactions, he consistently speaks on social harmony, national identity, and cultural cohesion. He is making a huge, valuable contribution to national progress and preserving our tradition values through discipline and continuity of service. I really, first of all, express my gratitude for his national contribution and nation building. Friends, today we are all here. This is National Sanskrit University, established in 1961. Great service to the Indian culture. I really appreciate for their contribution continuously, consistently. For this, so many people are working. Each one of them, I really appreciate for their dedicated services. Today, this is a platform where we speak with pride about our nation and about Bharatiyata, our civilization ethos. If you see here, our knowledge is not new. As early as 4,500 years ago, through the Harappan civilization, India demonstrated to the world the principles of urban planning and engineering. 2,900 years ago, we were already practicing yoga. Today we are very happy. Recently we conducted yoga in Visakhapatnam under the leadership of our Honorable Prime Minister. More than one అయ్య పేరు చెప్పుకొని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్ కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును, మా అయ్య తెలంగాణ ఇచ్చిన మొగాడు మొనగాడు. మా అయ్య పేరు నేను కాకుంటే ఇంకెవరు చెప్పుకుంటారు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా, దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు
అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి 4 రోజులల్లో. తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, శాసన మండలిలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం. అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళే గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏమవుతుంది ఆయనతో? కార్పొరేషన్ పైసలు సచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దొంగల్లా కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, కలిసిమెలిసి ముందుకు నడుద్దాం. ఇంకా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వరులుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తోవ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష. సింహాచలం గోసాల జంక్షన్ వద్ద వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రాధారంగ మిత్ర మండలి ఉత్తరాంధ్ర కన్వీనర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధారంగ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. పేదలకు, ముఖ్యంగా పేదలకు ఎందరినో ఇన్స్పైర్ చేసి పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, హౌసింగ్ ఇప్పించమని కోరడం కోసం అతను ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అతన్ని దుండగులు అన్యాయంగా ఆ రోజు చంపేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోవలసి వచ్చింది మనం. ఎందుకంటే అతను జైల్లో ఉంటేనే లక్షలాది మంది మరి అతనికి సంఘీభావం తెలిపి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన చరిత్ర. అతను మరి ఎందరినో ఇన్స్పైర్ చేసి ఎందరికో మరి